హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్ హిందీ సాహిత్యక ఇతిహాస్ దీనిలో భాగంగా మనం ఆదికాల్ పూర్తి చేసాం అదేవిధంగా భక్తికాల్ సో మధ్యకాల్లో భాగంగా పూర్వ మధ్యకాల్ और ఉత్తర మధ్యకాల్ సో పూర్వ మధ్యకాల్లో భక్తికాల్ ఖండ్ మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు మరి రీతికాల్లోకి అడుగు పెట్టాం रीतिकाल की जो कालावधि है सन 1643 ईस्वी से 1843 ईस्वी तक 1643 చూడండి రీతికాల్ యొక్క సమయం 1643 ఈస్వీ से 1843 ఈస్వీ तक 1843 1643 నుంచి 1843 వరకు సో 1643 సమ్మతిలోకి మార్చితే ఎంత అవుతుంది ప్లస్ 57 మారిస్తే 1700 ఇది సమ్మతిలోకి మారిస్తే 1700 నుంచి ప్లస్ 57 చేస్తే ఇది ఎంత అవుతుందండి 1900 సంవత్ 1700 से 1900 तक 17 సమ్మతిలోకి అయితే 1700 నుంచి 1900 సంవత్సరం వరకు 1643 1843 ईस्वी ओके यह वह काल है सुख समृद्धि शांति का काल है ఇది ఎటువంటి కాలం అంటే సుఖము శాంతి సమృద్ధి అన్నీ కూడా ఉన్నాయి ఎలా पूरे भारत मुगलों के शासन में आधिपत्य था पूरे भारत जो सामंत थे पूरे सामंत राज्य मुगलों के शासन में आ गया है माने शासन व्यवस्था का स्थिर हो गया है మరి అటువైపు మరి ఉత్తరం నుంచి దక్షిణం వరకు దక్షిణం నుంచి మరి పడమర నుంచి తూర్పు వరకు మొఘల్ సామ్రాజ్యం అనేది స్థిరమైపోయింది అంటే పూర్తిగా వ్యాప్తి చెంది సుఖ సమృద్ధితో ఉంది ఎవరైతే మొఘల్ సామ్రాజ్యంలోకి వచ్చినటువంటి సామంత రాజులు కూడా అంటే యుద్ధాలు జరిగేటువంటి సమయం కాదు ఇది యుద్ధాలు చాలా తక్కువ జరిగాయి మిగతా రాజ్యాలతో అనేక మొఘల్ వంశం అంతా మొఘల్ రాజ్యాలు మొఘల్ శాసనం అంతా కూడా వ్యాప్తి చెంది ఒక సుస్థిరమైనటువంటి పాలన ఇందులో కొనసాగుతుంది అందువల్ల సామంత్ एक प्रकार की एक सामंत राजाओं का काल है 200 वर्षों का एक कालखंड है ఇది 200 సంవత్సరాల కాలఖండం 1700 నుంచి 1900 వరకు అంటే సంవత్ 200 वर्षों का यह कालखंड है 200 సంవత్సరాల ఇది కాలఖండ్ ఎప్పుడైతే మనం ప్రశాంతంగా సుఖంతో శాంతితో సమృద్ధిగా ఉన్నావు వ్యక్తి యొక్క కాన్సంట్రేషన్ శృంగారం వైపు మరలుతుంది రతి వైపు మరలుతుంది సో అందువల్లే जो भी सामंत राज है सामंतों का जिन राजाओं का काम वासना को तृप्ति करने के लिए राजाश्रित कवि अपने राजा को श्रृंगार काव्य और वीर काव्य सुनाए करते थे సో ఎవరైతే రాజాశ్రిత కవులు ఉన్నారో రాజ దర్బార్లో ఉన్నారో రాజాశ్రిత కవులు ఉన్నారో రాజులకి మరి ముఖ్యంగా వారి కామవాసన తృప్తిపరచడానికి శృంగారపరమైనటువంటి కావ్యాలు వీర్ సంబంధిత కావ్యాలు కూడా రాయడం జరుగుతుంది ఎక్కువగా మరి రాజాశ్రిత సామంత్ రాజోకి జో కాలావధి మే ఎక్కువగా రాజాశ్రిత కవులు ఉన్నారు ఎక్కువగా ఇక్కడ శృంగారపరమైనటువంటి కావ్యాలు అలంకారపరమైనటువంటి కావ్యాలు రాయడం జరిగింది సో రీతికాల్ రీతి అంటే పద్ధతి రీతి అంటే तरीका रीति का अर्थ क्या है पथ रीति का अर्थ है पथ रास्ता तरीका इलांटी अर्थालన్నీ కూడా వస్తాయి यानी यह रीतिकाल है साहित्य लेखन की पद्धति साहित्य लेखन की पद्धति की दृष्टि से इस काल को रीतिकाल कहा गया है అంటే సాహిత్యం రాసేటువంటి విధానాన్ని అనుసరించి ఈ కాలానికి రీతికాల్ అని పేరు పెట్టారు ఓకే क्या विधान है ना यह काल को किसी व्यक्ति का आधार ना मानकर किसी राजनीतिक सामाजिक आधार ना मानकर किसी युग पुरुषों के आधार ना मानकर इस काल का नाम साहित्यिक विधान या साहित्यिक पद्धति के आधार पर साहित्यिक तरीका के पद्धति के आधार पर इस काल का नाम रीतिकाल नाम रखा है అంటే ఏంటి
रीति अंटे काव्य, जो काव्य का लक्षण यहाँ रीति साहित्य पद्धति अंटे इक्कडेंटी काव्य का लक्षण, काव्य का उत्पत्ति, काव्य का रस, छंद, अलंकार, ये आदि से संबंधित लक्षण ग्रंथों का ज़्यादातर लेखन हुआ है। इस कारण इस पद्धति का आधार पर इस काल को रीति काल कहा गया है। सन 1643 ईस्वी से 1843 ईस्वी तक, ఇది 1643 నుంచి 1843 వరకు, 1643 నుంచి 1843 వరకు, ఓకేనా। सो एक साहित्यिक पद्धति, रीति पद्धति, रीति में अलंकार, रस, छंद, काव्य प्रयोजन, काव्य लक्षण, ध्वनि, अलंकार और औचित्य ఇవన్నీ కూడా వస్తాయి। సో ఇవన్నీ కూడా మనకి కావ్యంలోకి వస్తాయి। వీటిని ఆధారంగా వీటిని లక్షణ అంటాం। వీటిని ఆధారంగా కావ్య గ్రంథాలు అత్యధిక శాతం రాయడం జరిగింది కాబట్టి ఈ కాలంకి ఏమని పేరు పెట్టారండి? రీతి కాల్। అయితే సాధారణంగా ఆది కాల్ మరియు రీతి కాల్ ఈ రెండింటికి కూడా विद्वानों के बीच इस काल को क्या नाम रखा जाए, कुछ मतभेद है। ఈ యొక్క ఆలోచక और విద్వానों మధ్య ముఖ్యంగా ఆది కాల్కి రీతి కాల్కి, ఆది కాల్కి కూడా రకరకాల పేర్లు పెట్టడం జరిగింది, అదేవిధంగా రీతి కాల్కి కూడా। సో రీతి కాల్కి कुछ विद्वानों ने क्या क्या नाम रखा है देखेंगे। अलंकृत काल, अलंकृत काल किसने कहा? मिश्र बंधु। अलंकृत काल किसने कहा? मिश्र बंधु। मिश्र बंधु मिश्र बंधु తన మిశ్ర బంధు వినోద్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క రీతి కాల్కి ఏమని నామకరణం చేశారంటే अलंकृत काल। क्योंकि अलंकार, अलंकार का अर्थ है केशवदास एक अलंकार कवि माना जाता है। केशवदास एक अलंकारवादी काव्य माना जाता है। अलंकारवादी कवि माना जाता है। अलंकारवादी माने अलंकारवादी के अंदर अलंकारवादी का अध्ययन है यहाँ काव्य लक्षण। यहाँ पे अलंकारवादी అంటే అక్కడ अलंकारలోకి अलंकार అనే అర్థం కాదు, అక్కడ रस, छंद, अलंकार, काव्य से संबंधित सभी लक्षण, सभी गुण इसके अंतर्गत आ जाए। इसकी दृष्टि से मिश्र बंधु ने क्या रखा? अलंकार, अलंकृत काल नाम रखा है। यानी काव्य को अलंकृत किया जाता है, इस कारण इस काल को अलंकृत काल नाम दिया है। और इसके बाद आचार्य विश्वनाथ प्रसाद मिश्र, आचार्य विश्वनाथ प्रसाद मिश्र क्या नाम रखा है? श्रृंगार काल। क्या नाम रखा है? श्रृंगार काल। श्रृंगार अभी हम पढ़ चुका है, अभी हम बता चुका है क्या कि श्रृंगार यानी राजाश्रित कवि ज़्यादातर श्रृंगार परक रचनाएं किया करती थी। श्रृंगार परक काव्य लिखते थे, इस कारण इस काव्य को श्रृंगार काल रखा है। आचार्य विश्वनाथ प्रसाद యొక్క ఒక ప్రసిద్ధ గ్రంథం ఉంది హిందీ సాహిత్యక అతీత్ భాగ్ 3। హిందీ సాహిత్యక అతీత్ భాగ్ 3 విశ్వనాథ్ ప్రసాద్ యొక్క ప్రసిద్ధ గ్రంథం ఏంటంటే హిందీ సాహిత్యక అతీత్। హిందీ సాహిత్యక अतीत, हिंदी साहित्य का अतीत एक प्रसिद्ध ग्रंथ है। भाग 3 किसका है? आचार्य विश्वनाथ प्रसाद मिश्र का। आचार्य विश्वनाथ प्रसाद मिश्र का हिंदी साहित्य का अतीत भाग 3 में इस काल को नाम रखा है क्या नाम रखा है? श्रृंगार काल। क्या नाम रखा है? श्रृंगार काल। ओके। इसके बाद आचार्य रामचंद्र शुक्ल, आचार्य रामचंद्र शुक्ल के साथ साथ ज़्यादातर विद्वान, ज़्यादातर आलोचक इस काल को नाम रीति काल मान्यता प्राप्त की। रीति काल नाम को ही इन्होंने ज़्यादातर प्रयुक्त किया है। सो మరి రామచంద్ర శుక్లతో పాటు అనేక మంది ఆలోచక్ విద్వాన్ వీళ్ళందరూ కూడా రీతి కాల్ మాత్రమే సమ్మతమైనది అనేసి ఆ పేరుని మాత్రమే మరి ఎక్కువగా వాడడం జరుగుతుంది। ఈ యొక్క उत्तर मध्य काल की ఏంటండి रीति काल। आचार्य रामचंद्र शुक्ल सभी रीति लक्षणों के आधार पर
सभी रीति काव्यों के आधार पर इस नाम को क्या नाम रखा है? రీతికాల్. రీతికాల్. అయితే రీతి అనే పదం మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారంటే जॉर्ज गियर्सन, जॉर्ज अब्राहम गियर्सन. रीति शब्द को सर्वप्रथम किसने प्रयोग किया అని అడుగుతాడు. जॉर्ज गियर्सन, जॉर्ज गियर्सन ने सर्वप्रथम इस काल को रीति काल ने रीति शब्द का प्रयोग किया. रीति नाम इस कालावधि को रीति काल कहाँ है అంటే రీతి అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు యూజ్ చేశారంటే జార్జ్ గియర్సన్. అయితే ఈ యొక్క జార్జ్ గియర్సన్ రీతి ప్రవృత్తికి దృష్టి में रखकर అంటే ప్రవృత్తి అంటే ఒక రకమైన విశేషత, కావికి విశేషత. సో అది కూడా మనకి సో అందులోకి వస్తుంది, కాల్లోకి వస్తుంది కదా. సో ప్రవృత్తికి దృష్టి में रखकर रीति शब्द का सर्वप्रथम जॉर्ज गियर्सन ने प्रयोग किया है. जॉर्ज गियर्सन ने प्रयोग किया है. किसके आधार पर? प्रवृत्ति. प्रवृत्ति के आधार पर, प्रवृत्ति के आधार पर, प्रवृत्ति के आधार पर जॉर्ज गियर्सन क्या नाम रखा है? रीति. रीति काल कहाँ है? रीति शब्द का प्रयोग किया है सर्वप्रथम किन्ने में? रीति. इसी के आधार पर काव्य लक्षणों, काव्य पद्धति, साहित्य पद्धति के आधार पर आचार्य रामचंद्र शुक्ल क्या कहा है? रीतिकाल. आचार्य रामचंद्र शुक्ल ఏమన్నారంటే సాహిత్య పద్ధతి అంటే సాహిత్య लेखन की विधान, साहित्य लेखन की पद्धति, काव्य लक्षण, काव्य से संबंधित सभी दृष्टि में रखकर आचार्य रामचंद्र शुक्ल क्या कहा है? रीतिकाल कहा है. लेकिन यहाँ जॉर्ज गियर्सन क्या कहा? जॉर्ज गियर्सन प्रवृत्ति के आधार पर, प्रवृत्ति అంటే కావ్యం యొక్క విశేషత, అదే అందులోకి వస్తుంది. प्रवृत्ति అంటే కావ్య యొక్క విశేషత, దాని దృష్టిలో పెట్టుకొని जॉर्ज गियर्सन सर्वप्रथम रीति शब्द का प्रयोग किया है. ओके. नेक्स्ट कलाकाल. कलाकाल. कलाकाल नाम किन्होंने दिया है? रमाशंकर शुक्ल रसाल भगीरथ मिश्र. किन्होंने? रमाशंकर शुक्ल रसाल भगीरथ मिश्र. रमाशंकर शुक्ल रसाल भगीरथ मिश्र. ఈ యొక్క రమాశంకర్ శుక్ల రసాల్ ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది కలిపి सो आदिकाल नाम का किया है. आदिकाल को नाम को इन्होंने भी आदिकाल को, आदिकाल कहाँ है किन्होंने? हजारी प्रसाद द्विवेदी से रखा. సో రమాశంకర్ శుక్ల రసాల్ మరియు భగీరథ్ మిశ్ర వీరిద్దరూ కలిపి ఏమన్నారంటే ఏమన్నారండి? కళాకాల్ అన్నారండి. కళాకాల్. కళాకాల్ क्योंकि जो రాజాశ్రిత కవి और जो भी కావ్య రచనాएं हुई है वो కళా से संबंधित है. అంటే అప్పట్లో కళలకి కూడా చాలా ప్రాధాన్యం ఇచ్చారండి, కళలకు కూడా. यह वह काल है, देखो यह वह काल है औरंगजेब 1598 में 1658 ईस्वी 1658 ईस्वीలో यह वह काल है औरंगजेब अपने पिता शाहजहां को, अपने पिता शाहजहां को एक ऐसी जेल में रख दिया कि उस जेल के खिड़की से ताजमहल दिखाई देता है. उस जेल के खिड़की से ताजमहल दिखाई देता है ताकि और शाहजहां को एहसास हो कि एक मकबरे के चक्कर में, एक मकबरे के चक्कर में खजाना, शाही खजाना लूट लिया, शाही खजाना खर्च कर दिया. అర్థమైందండి. సో ఈ యొక్క సమయం ఏంటంటే కళాకాల్ అంటే ఇక్కడ కళాకృతులకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. అప్పుల్లో ఎక్కువ కట్టడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం. దాంతోపాటు ఈ యొక్క సాహిత్యం కూడా, ఈ యొక్క శృంగారపరమైన సాహిత్యం, లక్షణపర సాహిత్యం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బహుశా భగీరథ్ మిశ్ర తర్వాత రమాశంకర్ శుక్ల రసాలు దీన్ని కళాకాల్ అని ఉండొచ్చు. కళాకాల్. ఓకే. కళాకాల్. సో ఈ కళాకాల్ 1658లో ఔరంగజేబు తన సొంత తండ్రిని షాజహాన్ని ఒక ఎలాంటి జైల్లో పెడతాడంటే ఆ జైలు నుండి చూస్తే, ఆ జైలు కిటికీలోని చూస్తే తాజ్మహల్ కనిపిస్తుంది, క్లియర్గా తాజ్మహల్ కనిపిస్తుంది. ఈ తాజ్మహల్ కట్టడానికి మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని అంతటిని కూడా ఆ తాజ్మహల్ కట్టడానికే ఉపయోగించాడు షాజహాన్. సో ఆ ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. సో అందువల్లే షాజహాన్కి అది అలా గుర్తుకు రావాలి, తను చేసే తప్పు గుర్తుకు రావాలని ఔరంగజేబు తన తండ్రినే, సొంత తండ్రినే అక్కడ పెట్టేస్తాడు. ఇక మకబరే కే చక్కర్ మే एक समाधि, ఒక సమాధి కోసం. కానీ हम क्या करते हैं, एक समाधि को देखकर कहाँ के ప్రపంచంలో అది వింత,
సో దాన్ని చూడడానికి మనం వెళ్తాం. సో దాన్ని ఆధారంగా చేసుకుని మైథిలీ శరణ్ గుప్త్ తాజ్మహల్ అనే కావ్యాన్ని కూడా రాయడం జరిగింది. और एक बात है एक अंधकार काल. अंधकार काल नाम भी रखा है एक त्रिलोचन. अंधकार काल त्रिलोचन का అర్థం కాలేదు ఇది ఏ పేరు పెడదామని, బహుశా అందువల్ల ఈయన దీన్ని అంధకార కాల్ అన్నారండి. अंधकार काल, अंधकार काल किन्होंने कहा त्रिलोचन. त्रिलोचन इस काल को अंधकार काल कहा है. ఒకసారి చూడండి. సో अलंकृत काल किसने कहा? मिश्र बंधु. अलंकृत काल किसने कहा? मिश्र बंधु. श्रृंगार काल आचार्य विश्वनाथ प्रसाद मिश्र. आचार्य विश्वनाथ प्रसाद मिश्र का प्रसिद्ध ग्रंथ हिंदी साहित्य का अतीत भाग 3. इस ग्रंथ में इस कालावधि को क्या नाम रखा है? श्रृंगार काल. और आचार्य शुक्ल रीति काल, रमाशंकर शुक्ल रसाल और भगीरथ मिश्र, इन दोनों ने क्या नाम रखा है? इनको कलाकाल. क्या नाम रखा है? कलाकाल. ओके. त्रिलोचन भी अंधकार काल नाम रखा है, अंधकार नाम का रखा है. और इस काल का प्रवर्तक कौन है? इस काल का प्रवर्तक कौन है? इंद्रोनी కూడా మనకి आचार्य विश्वनाथ प्रसाद मिश्र. आचार्य विश्वनाथ प्रसाद मिश्र, आचार्य विश्वनाथ प्रसाद मिश्र, भगीरथ मिश्र, వీళ్ళిద్దరూ ఏమన్నారంటే इस काल का प्रवर्तक आचार्य केशवदास. केशवदास को माना है. किसको माना है? केशवदास. केशवदास. केशवदास ने रीति काल का प्रवर्तक माना है. रीति काल को प्रवर्तक कहा है. किसको? केशवदास को रीति काल का प्रवर्तक कहा है. रीति काल को प्रवर्तक कहा है. किनको? रीति काल. रीति काल का प्रवर्तक, रीति काल का प्रवर्तक आचार्य किनको कहा है? केशवदास को. किनको कहा है? केशवदास को. केशवदास को क्या कहा है? रीति काल का प्रवर्तक आचार्य अన్నారు. और रामचंद्र शुक्ल మరియు भगीरथ मिश्र, इन दोनों ने आचार्य विश्वनाथ प्रसाद मिश्र, आचार्य विश्वनाथ प्रसाद मिश्र మరియు भगीरथ मिश्र, आचार्य विश्वनाथ प्रसाद मिश्र మరియు भगीरथ मिश्र వీరిద్దరూ ఏమన్నారండి? केशवदासनी रीति काल का प्रवर्तक आचार्य माना है. रीति काल को प्रवर्तक आचार्य माना है क्योंकि ఇక్కడ హిందీ का सर्वप्रथम आचार्य भी केशवदास है. అదేవిధంగా హిందీ యొక్క సర్వప్రథమ ఆచార్య ఎవరిని అంటామంటే కేశవదాస్ని అంటాం. చూడండి, మీకు ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నలకి ఎవరు కూడా మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సరిగా ఇలా చెప్పరు. ఎగ్జామినేషన్లో హిందీకా సర్వప్రథమ ఆచార్య అంటే ఎవరు? కేశవదాస్ అండి. యాక్చువల్గా ఆచార్య అనే పదం ఎక్కడ వినిపిస్తుంది అంటే సంస్కృతంలో మనం వినిపిస్తుంది. కానీ మొట్టమొదటిసారిగా కావ్య లక్షణों के आधार पर ग्रंथ लिखा है केशवदास कविप्रिया. कौन है? कविप्रिया. कविप्रिया. కవిప్రియ అనే గ్రంథం రాశారు 1601 ఈస్వీలో. 1601 ఈస్వీలో కవిప్రియ అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారండి? కేశవదాస్. किनके लिए? कवियों के लिए. जो कवि इस ग्रंथ को पढ़ते हैं इसका कवि बहुत अच्छा कवि बन जाता है, बहुत विद्वान बन जाता है. कवियों का प्रिय है ये कविप्रिया. सो ఇది 1601లో కేశవదాस రాశారు. इसी की दृष्टि में रखकर भगीरथ मिश्र और विश्वनाथ प्रसाद मिश्र क्या कहा? आचार्य रीति काल का प्रवर्तक आचार्य माना है केशवदास को. ओके. केशवदास जीवन काल की दृष्टि से भक्ति काल में आते हैं. యాక్చువల్గా కేశవదాసు తన జీవన కాల్కి దృష్టి से ఇందులోకి వస్తారండి, భక్తి కాల్లోకి వస్తారు. భక్తి కాల్లోని కూడా राम भक्ति की शाखा में आते हैं क्योंकि इन्होंने लिखा है रामचंद्रिका. क्या लिखा है? रामचंद्रिका అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారు. रामचंद्रिका. इसके आधार पर रामचंद्रिका ग्रंथ लिखा है. इसके आधार पर भी केशवदास को राम भक्ति शाखा में रखा है. जीवन काल की दृष्टि से रखकर जीवन काल केशवदास का जीवन काल 1555 से 1617, 1555 నుంచి 1617 వరకు అండి. సో 1550 నుంచి 1617 వరకు పూర్తిగా ఏంటిది? భక్తి కాల యొక్క అవధి కదా. 1643 వరకు భక్తి కాలే కదా. సో 1550 నుంచి 1617 వరకు మరి రచనలు రాయడం జరిగింది. కాబట్టి जीवन काल की दृष्टि से वास्तव में भक्ति काल है, लेकिन काव्य लेखन की दृष्टि से, काव्य पद्धति की दृष्टि से आचार्य
कवि केशवदास को रीतिकाल का प्रवर्तक माना गया है। ओके, అయితే रामचंद्र शुक्ल क्या कहा? रामचंद्र शुक्ल चिंतामणि, रामचंद्र शुक्ल किसको कहा? चिंतामणि। चिंतामणि को प्रवर्तक माना है, रीतिकाल का प्रवर्तक रामचंद्र शुक्ल चिंतामणि को माना है। रामचंद्र शुक्ल किनको माना है? चिंतामणि को माना है। रामचंद्र शुक्ल मात्रम चिंतामणि रीतिकाल का प्रवर्तक माना है। क्योंकि रीतिकाल कब से प्रारंभ होता है? 1643 ईस्वी, 1643 ईस्वी 1643 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి సో చింతామణి 1600 తన యొక్క పుట్టుక కూడా జన్మం కూడా 1643లో మాత్రమే జరిగింది, 43 నుంచి మాత్రం ప్రారంభమవుతుంది కాబట్టి సో చింతామణి అవధి కూడా 1643 నుంచి మాత్రం ప్రారంభమవుతుంది కాబట్టి आचार्य शुक्ल ఏమన్నారంటే चिंतामणि को क्या कहा? प्रवर्तक माना है। किसको? रीतिकाल का प्रवर्तक माना है। किसको? चिंतामणि। किन्होंने माना है? आचार्य रामचंद्र शुक्ल। आचार्य रामचंद्र शुक्ल चिंतामणि को 1643 चिंतामणि को आचार्य रीतिकाल का प्रवर्तक माना है। ఇది రీతికాలకు సంబంధించి భూమిక। సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు తెలుసుకుందాం।